చికెన్ కర్రీ కాంబినేషన్ బగారా రైస్ చాలా బాగుంటుంది కదండి. ముందు బగారా రైస్ చేసే విధానం చూపిస్తాను. రేపటి వీడియోలో చికెన్ కర్రీ చూపిస్తానండి. కుక్కర్లో సగం నెయ్యి సగం నూనె వేసుకొని బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు కాస్త పుదీనా ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకుందాం. ఈలోగా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక అరగంట ముందే నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ అండి. బాస్మతి రైస్ అవసరం లేదండి, సోనా మసూరి రైస్తో చాలా బాగుంటుంది. అలాగే నేను దీనికి కావాల్సిన కొలత నీళ్లు పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా అంతా కూడా హోల్ గరం మసాలా ఈ బుట్టలో పెట్టి మరగనిచ్చానండి. ఆ నీటిలో కాస్త సాజీరా సోంపు మాత్రమే వేశాను. ఇంకా అలాగే ఇదిగోండి రైస్ అయితే చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మరగబెట్టుకున్న నీళ్ళన్నీ కూడా ఇలా వేసేసుకుందాం. కొలత నీళ్ళు చాలా ఇమీడియట్లీ అయిపోద్దండి. ఈ ప్రొసీజర్లో చేస్తే కనుక మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ కూడా వేగింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ అండి, 2-3 విజిల్స్ అవసరమే లేదు. ఆ విజిల్ వచ్చిన తర్వాత చల్లారాక తీస్తే చూడండి ఎంత బాగుందో. పొడి పొడిలాడే చక్కగా బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. అయితే దీనికి 3 విజిల్స్ పెట్టామంటే ముద్ద అవుతుందండి. ఒక విజిల్తో అయితే ఇలా పలుకుగా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తామంట. అయితే క్యారెట్ కూడా ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ప్లెయిన్గా ఇలాగ సోనా మసూరి రైస్ తోటి చేసుకుంటే బగారా రైస్ హైలైట్ ఉంటుందండి. చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ. రేపటి వీడియోలో కలుద్దాం మరి. ఉంటానండి.